నమస్తే, వీక్లీ మార్కెట్ వ్రాపప్కి స్వాగతం. ముందుగా ఈ వీక్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్ డైరెక్షన్ ఎటుందో అది చూద్దాం. ఈ వీక్లో నిఫ్టీ చాలా వాలటైల్గా కనిపించింది. నిఫ్టీ కీ లెవెల్స్ 350 పాయింట్స్ అప్తో మరియు 300 పాయింట్స్ డౌన్తో టెస్ట్ చేసింది. ఫైనల్గా ఈ వీక్ నిఫ్టీ తన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 0.98% క్లోజింగ్తో బ్రేక్ చేసింది. నేను చెప్పినట్టు ఒక్కసారి నిఫ్టీ 24,500 మార్క్ క్రాస్ చేస్తే 1000 పాయింట్స్ ర్యాలీ కనిపించవచ్చు. అండ్ ఈ వీక్లో అలా అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి బ్రాడర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ నెక్స్ట్ 50 0.34% గెయిన్ చేసి 9th కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్ గెయిన్స్ని మార్క్ చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసి 0.43%తో వీక్లీ హైలో క్లోజ్ అయ్యింది. స్మాల్ క్యాప్ కూడా 0.48% గెయిన్ చేశాయి. రెండు ఇండస్ట్రీస్ నవంబర్ హైస్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ మూమెంటం చూపించింది. జీడిపి నంబర్స్ మరియు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉన్నా కూడా మార్కెట్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది, బుల్లిష్గా కంటిన్యూ అయింది. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ అండ్ హీట్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ ర్యాలీ చేశాయి. ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈవెన్గా కనిపించింది. ఐటీ సెక్టర్స్ యొక్క హెవీ వెయిట్స్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ మరియు టెక్ మహీంద్రా స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్గా నిలిచాయి. కన్జ్యూమర్ ఫోకస్ స్టాక్స్ టైటన్ ఇంకా రిలయన్స్ కూడా గెయిన్ చేసి కాంట్రిబ్యూట్ చేశాయి. జొమాటో 4.5% పెరిగింది, స్ట్రాంగ్ మూమెంటం కంటిన్యూ చేసింది. మీన్ వైల్ నిఫ్టీ నెక్స్ట్ 50లో కొన్ని పుల్ బ్యాక్స్ చూశాము. అదానీ, జియో ఫైనాన్స్, పిఎన్బి మరియు డివిస్ ల్యాబొరేటరీస్ లగార్డ్స్గా ఉన్నాయి. ఇప్పుడు స్టోరీ ఆఫ్ ద వీక్ డిఫెన్స్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ 21,700 crores వర్త్ క్యాపిటల్ అక్విజిషన్ ప్రపోజల్స్ అనౌన్స్ చేస్తుంది. అందులో న్యూ వాటర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్ డిఫెన్స్ అప్గ్రేడ్స్ ఇంకా కోస్టల్ గార్డ్ రీఎన్ఫోర్స్మెంట్స్ కూడా ఉన్నాయి. 2024-25 బడ్జెట్లో 6.2 trillion రూపీస్ డిఫెన్స్ సెక్టర్స్కి ఎలిగేట్ చేశారు. ఇది అన్ని మినిస్ట్రీస్లో అతిపెద్దది. గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ని ఫోకస్ చేసి ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడం కోసం కేర్ఫుల్గా డిజైన్ చేసింది. ఇది డిఫెన్స్ స్టాక్స్లో ర్యాలీని ట్రిగర్ చేసింది. డేటా ప్యాటర్న్, భారత్ డైనమిక్స్ మరియు మజ్గాన్ డాక్ లాంటి కంపెనీస్ ఈ వారం డబుల్ డిజిట్ గెయిన్స్ పోస్ట్ చేశాయి. లాస్ట్ ఇయర్లో ఈ స్టాక్స్ ఇన్క్రెడిబుల్ రిటర్న్స్ ఇచ్చాయి. 185%, 141% మరియు 103%. లాంగ్ టర్మ్ పర్ఫార్మర్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ లాస్ట్ 3 yearsలో 1,736 పెరిగి భారత్ డైనమిక్స్ మరియు హెచ్ఏఎల్ 883% మరియు 597% రిటర్న్స్ ఇచ్చాయి. కొన్ని వారాల ముందు డిఫెన్స్లో కరెక్షన్ చూశాము. ఈ వారంలో ఉన్న మూమెంటం చూస్తే డిఫెన్స్ సెక్టర్ మళ్ళీ ట్రాక్ పట్టినట్టు అర్థమవుతుంది. మీకు ఈ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీస్తో క్లియర్ ఎగ్జిట్ ప్లాన్స్ యూజ్ చేయండి. ఇది ఈ వారం మార్కెట్ వ్రాపప్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్రెష్ ఇన్సైట్స్ మరియు మార్కెట్ హైలైట్స్తో కలుసుకుందాం. హ్యాపీ ఇన్వెస్టింగ్.